హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇండియన్ రైల్వే నుంచి అయితే గ్రూప్ డీకి సంబంధించిన క్వాలిఫికేషన్కి వివరాలు అనేది ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్, చాలామందికి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొందరికి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి అనేది గుడ్ న్యూస్, అదేవిధంగా ఎవరికి బ్యాడ్ న్యూస్, పూర్తి వివరాలు అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. అయితే ఎంతో కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి చేసి కూడా ఇప్పుడైతే ఫలితం లేకుండా పోతుందండి. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చింది మిగతా కూడా చెప్తాను. ఇన్ని రోజులు ఒకటిని ఇప్పుడు వేరేట అయితే మళ్ళీ క్వాలిఫికేషన్ మార్చడం వల్ల ఎవరు నష్టపోతారో మిగతా కూడా చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో చెప్పడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక నోట్ అయితే రావడం అయితే జరిగింది. అదైతే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నోట్ అయితే గమనించవచ్చు. ద జనరల్ మేనేజర్ ఆల్ జోన్ రైల్వేస్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రొడక్షన్ యూనిటరింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సబ్జెక్ట్ వివరాల్లో వస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ లెవెల్ 1 పే లెవెల్ మెట్రిక్స్ 7th CPC అని ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మీరు గమనించవచ్చు. లెవెల్ 1 ఉద్యోగాలు అనేది గ్రూప్ డి ఉద్యోగాలని గమనించాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాల్లోనే ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటీ చేసిన వాళ్ళు లేదా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే క్వాలిఫికేషన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ పాస్ ఆర్ ఐటీ అని ఇవ్వడం అయితే జరిగిందండి. మళ్ళీ అయితే ఇక్కడ 10th క్లాస్తోనే అయితే గ్రూప్ డి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి, అన్ని వేకెన్సీలు అనేది. లేదా ఐటీ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. 10th పాస్ ఉంటే మ్యాక్సిమం అందరి దగ్గర అయితే 10th పాస్ అయితే ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళకి అయితే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరోసారి అనేది. చాలామంది అయితే ఐటీ పైననే క్వాలిఫికేషన్ అయితే రాబోతుందని అన్నారు. కానీ మళ్ళీ రైల్వే బోర్డ్స్ వాళ్ళైతే మళ్ళీ 10th క్లాస్ని ఇక్కడ గ్రూప్ డి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకే అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది గ్రూప్ డి అనేది ఐటీ పైన ఈసారి రాబోతుంది. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఏదే విధంగా జాబ్ అయితే మనమైతే సాధించాలని అయితే చాలామంది అయితే అనుకున్నారు. బట్ మీరైతే ఎలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 10th పైన ఉన్నా కూడా కొంచెం కష్టపడితే మీరు అనుకున్న దానికన్నా కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కష్టపడండి, మీకు ఏదో విధంగా అయితే జాబ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.